భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ మీ పేరు? అన్నవరపు వెంకట్రావు. ఏ ఊరు మీది? మాది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా. ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా. ఓకే. ఎంతమంది వచ్చారండి మీరు? మేము నలుగురం వచ్చాము ఫ్యామిలీతో. ఎప్పుడు వచ్చారు సార్? మేము నిన్న ఉదయం వచ్చాము. డేటు మంత్ ఇయర్. ఇవాళ 10వ తారీఖు. డేటు మంత్ ఇయర్ 8వ తారీఖు. 9 తారీఖు ఆగస్టు. ఓకే వచ్చేసారు. ఉదయాన్నే వచ్చేసాము. ఓకే. 10వ తారీఖు ఉదయం వరకు మేము ఇక్కడే స్టే చేశాము. మాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సొంత ఇంట్లో ఉన్నట్టు అన్ని రకాల వస్తాయి. స్టే చేయడానికి చాలా అనుకూలంగా రూమ్లు, దేవాలయానికి వెళ్ళి రావడానికి కావాల్సిన గైడెన్స్, మన భాష తెలియని తమిళనాడు రాష్ట్రంలో మనకు అన్ని రకాలుగా తోడ్పాటుగా చేయూతగా నిలిచినందుకు హిందూ ధర్మశాస్త్ర యాజమాన్యానికి అలాగే ఈ సేవలు కొనసాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా పరిటవిల్లేలా అభివృద్ధి కోసం పాటుపడుతున్న మన హిందూ ధర్మ సమితిని అందరూ ఉపయోగించుకొని మన హిందూ ధర్మాన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రాత్రి మీరు ఒకరోజు మొత్తం ఉన్నారు కదా, ఆడవాళ్ళ సేఫ్టీ పరంగానే ఏమైనా ఇబ్బంది పట్టంగానే ఆడవాళ్ళ సేఫ్టీ పరంగా ఎలా ఉంది, రక్షణ పరంగా ఎలా ఉంది? మీరు రూమ్ తీసుకుని ఉన్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది కలగడం కానీ మీకు అసౌకర్యం కలగడం కానీ మీతో ఏదైనా ఇబ్బంది మాట్లాడడం కానీ జరిగిందా? మన హిందూ ధర్మశాస్త్రాలు ఎలా ప్రవర్తించారు మీతో? అంటే ఎలా మాట్లాడే విధానం ఎలా ఉంది? బాగుందా? వేరే విధంగా మాట్లాడదా? మిమ్మల్ని ఏమైనా డిమాండ్ చేయడం కానీ జరిగిందా? మొత్తం ఇంట్లో ఉన్నట్టుందా, లాడ్జీలో ఉన్నట్టుందమ్మా? సో ఇబ్బంది. నాన్న నీ పేరు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. నీకు ఎలా ఉంది? మంచిగా ఉంది. సరేనా? ఓకే. మనమందరం హిందువులం. మనిషి ఆచరించాల్సింది బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడు. శక్తిని పూజిస్తే విజయం ఖాయం. అదే ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది. అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీకి ఓటు వేద్దాం. తమిళనాడులోని కాంచీపురంలో ఉచిత బస్సు కోసం హిందూ ధర్మసత్రాన్ని సంప్రదించండి. ఓకే. మనం సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు కాబట్టి ఏదైనా వస్తువు కొనాలన్నా, పూజా సామాగ్రి కొనాలన్నా, ఇంట్లో కావాల్సిన సామాగ్రి కొనాలన్నా వీలైనంత వరకు 100కి 100% మన హిందువులకు సంబంధించిన షాపుల్లోనే పర్చేజ్ చేద్దాం. మన హిందూ ధర్మం అభివృద్ధికే పాటుపడతాం. వేరే మతాలని ఆచరించాల్సిన వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం మనకు లేదు. మన హిందువుల షాపుల్లోనే కొందాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.